Come on, let's go. Let's go. Let's go. Let's go. Come on, let's go. Let's go. Let's go. Let's go. హాయ్ గైస్, దిస్ ఈస్ యశు. ఎప్పటి నుంచో నా యూట్యూబ్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ, ఇన్స్టాలో ఉన్న ఫ్రెండ్స్ కానీ, అండ్ ఫేస్బుక్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ చాలామంది అడుగుతున్నారనమాట, బ్రో మీ హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి. కాబట్టి ఈరోజు నాకు కుదిరిందనమాట హోమ్ టూర్ చేయడానికి. అండ్ ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు, హోమ్ ది ప్రోమో. ఆ ప్రోమో చూసిన తర్వాత ఇంకా కొంతమందికి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, సో ఎలా అంటే తక్కువ ప్లేస్లోనే ఎలా డిజైన్ చేయించాం అండ్ అని చెప్పేసి చాలామందికి థాట్స్ కూడా వస్తున్నాయి. సో ఆ డౌట్ని కూడా నేను క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే ఇప్పుడు హోమ్ మొత్తం కూడా చూపిస్తాను. అండ్ అలాగే లైటింగ్స్ ఎలా పెట్టించాను, ఇంత స్మాల్ ప్లేస్లో హౌస్ ఏంటి, లేకపోతే రూమ్స్లో ఎలా మనకి అంటే మన వస్తువులు ఉంటాయి కదా అవి ఎలా పడుతున్నాయి, అండ్ అలాగే మంచాలు ఎలా పడుతున్నాయి అని చాలామందికి థాట్స్ రావచ్చు. అవి కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా నేను క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే మీ అందరికీ కూడా అంటే మీరు ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది, ఇంకా దీనికంటే తక్కువ ప్లేస్లో కూడా ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ ఆ లోపల ఎలాంటి టైల్స్ అవన్నీ కూడా మీకు నీట్గా క్లారిఫై చేస్తాను. హాయ్ గైస్, ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. అంటే నా రూమ్, నా బెడ్రూమ్, అండ్ అలాగే గెస్ట్ రూమ్ పైన డిజైన్ చేయించాను. అంటే కిచెన్ అనేది పైన ఏం పెట్టించలేదు అనమాట. సో ఇంకేదో ఈ టైల్స్ అనేది అంటే 3D టైల్స్ అనమాట. ఒకసారి చూడండి ఓవరాల్ మొత్తం. అండ్ దీనికి అటాచ్ ఇలా అయితే అంటే ఈ స్కై బ్లూ ఎటు పెట్టించాను కదా, సో దీనికి కూడా బోర్డ్స్కి ఇలా అయితే అండ్ బాగుంటుందని చెప్పేసి నేను ఎలక్ట్రిక్లో ఇలాంటి మోడల్ అనేది తీసుకున్నాను అనమాట. స్విచెస్ కూడా ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి డిజైన్ చేశాను. అండ్ అలాగే డోర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మనం ఎటు అంటే ఎక్కువ కాస్ట్ పెట్టి ఉంటాయి కదా డోర్స్ అండ్ టేకు అలాంటి డోర్స్, సో అలాంటివి మనం కొనలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు సో ఇలాంటి మోడల్ డోర్స్ అయితే కొంచెం బాగుంటాయి. అండ్ వాటికి అటాచ్ ఏంటంటే స్టీల్ ఇది ఇలాంటి మోడల్ మనం అంటే వీటికి తుప్పు పట్టకుండా అలా ఉంటాయి కదా, సో దీనికి అటాచ్ సేమ్ ఇట్లానే ఈ మోడల్ అనమాట. ఇలా వచ్చేటప్పుడు మనం ఇత్తడి కానీ మనం సెలెక్షన్ చేసుకుంటే ఈ డోర్కి దీనికి బాగా సెట్ అవుతుంది అనమాట. అండ్ గ్లాసెస్ కూడా అంటే కొన్ని చూసారా ఇక్కడ మనం ఇలా పెట్టించుకుంటే దీనికి అటాచ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. అండ్ తర్వాత పదానికి మనం మార్చాం కదా హౌస్ అంటే ఒకసారి పెట్టకుండా అప్పుడే కొంచెం నీట్గా డిజైన్ చేయించుకోవాలని. కాబట్టి నేను ఇది ఎందుకు పెట్టించానంటే వీటి మీద ఫ్లవర్స్ లాగా వచ్చి గ్లాస్ మీద రకరకాల డిజైన్ వస్తున్నాయి. బట్ అవి ఏంటంటే కొన్ని ఇయర్స్కి లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో అప్పుడు లుక్ అనేది బాగోదు. అందుకని చెప్పేసి ప్లెయిన్ అన్నా లేకపోతే ఇలా అన్నా, నాకు బ్లాక్ అండ్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఇది డిజైన్ చేయించాను. అండ్ కర్టన్స్కి స్టీల్ అండ్ టేక్ బౌల్స్ లాగా ఇలా పెట్టించాను అనమాట దానికి. అండ్ ఇంకా కర్టన్స్ పెట్టలేదు, ఇప్పుడే కదా మొత్తం అన్నీ ఒక్కొక్కటి లైన్ చేస్తుంది. అండ్ టార్చ్ లైట్, దీనికి బయట ఫ్యాన్, ఎవరైనా ఇక్కడ కూర్చున్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటూ ఉంటారు కదా, సో కాబట్టి ఫ్యాన్ అనేది స్మాల్ ఫ్యాన్ అంటే పెద్ద హెవీగా ఉంటే మరీ బాగోదు అనమాట. సో మన హౌస్కి తగ్గట్టు ఫ్యాన్ అనేది ఉండాలి చిన్నగా. అండ్ దానికి తగ్గట్టు ఆపోజిట్లో ఈ టైల్స్ అనేవి వేయించాను బ్లూ. అండ్ ఎటు ఇది బ్లూ కదా, మనం ఎదురు ఫ్రంట్
ఓకే, ఇది అనేది టైల్స్ అనమాట, దీనికి ఆపోజిట్ వేయించాను. అండ్ ఇక్కడ గ్లాస్ అనేది ఇలా డిజైన్ చేయించాను, దీనికి అనేది ఇట్లా ఇక్కడ స్టిల్ దీనికి ఆపోజిట్ ఇలా వేయించాను అనమాట. మరీ మొత్తం బ్లూ అయితే బాగోదులే, సో అలా వేపిస్తే కొంచెం లుక్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ దీనికి ఇక్కడ ఆర్చ్ ఇలా పెట్టించాను. అండ్ ఇక్కడ ఒక చిన్న బల్బ్ అనేది పెట్టించాను అనమాట, సో కలర్కి లైట్. సో ఇక్కడ వాల్ కేర్ పెట్టించాను, ఇక్కడ వాల్ కేర్ పెట్టించాను. నా వైలెట్ అనేది నా ఫేవరెట్ కలర్ అనమాట, సో అందుకని చెప్పేసి వైలెట్ కలర్ ఇచ్చాను. అండ్ ఇది మొత్తం పైకి వెళ్ళడానికి, సో వీటికి స్ట్రక్చర్ పెట్టించాను, వాల్ కేర్ పెట్టించి స్ట్రక్చర్ అనేది పెట్టించాం అనమాట. సో మీకు చూస్తే అర్థమవుతుంది స్ట్రక్చర్ ఎలా వచ్చిందని. రోలర్ అనేది లాగించాం, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది అండ్ బాల్ అనేది చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. సో వీటికి పెట్టుకోవడం లేకుండా ఇలా ఉంటే మనకి ప్లేస్ కూడా కలిసి వచ్చింది అనమాట. సో అందుకని చెప్పేసి జింక్ స్టీల్ అయితే మనం రోజు తుడుస్తూ ఉండాలి కాబట్టి అంత మన వాళ్ళు కాదు కదా, సో అందుకని చెప్పేసి జింక్ అనేది వేయించాను. సో ఇక్కడ ఇలా ఉందన్నమాట. ఒకసారి ఓవరాల్గా లుక్ వేసుకోండి ఎలా ఉంది. ఇక్కడ లైట్ పెట్టించాను అనమాట దానికి. ఇప్పుడు మొత్తం చూసారు కదా, సో అక్కడ కూడా ఒక లైట్ పెట్టించాను, ఎందుకంటే కొంచెం నైట్ టైం మనకి కాంతి ఎక్కువగా కావాలి కదా, సో అందుకని చెప్పేసి. అండ్ ఇక్కడ కూడా ఈ గోడకి కూడా స్ట్రక్చర్ అనేది పెట్టించాను అనమాట, ఎందుకంటే నీట్గా ఉంటుంది అండ్ గట్టిగా ఉండడానికి బాల్. సో పెయింటింగ్ గురించి అండ్ అలాగే కరెంట్ గురించి మొత్తం టైల్స్ గురించి మొత్తం వేరే వీడియో చేస్తాను, బట్ ఇప్పుడు హోమ్ టూర్ కాబట్టి సో నా పైన ఎలా ఉంది 5 ఫ్లోర్ వరకు పార్ట్ 1లా చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నా రూమ్ అనమాట.
ఎప్పటి నుంచో ఆసి, బట్ ఏం చేస్తాం లేని వాళ్ళం కదా, OnePlusతో అడ్జస్ట్ అయిపోతున్నాం. నిరుపేద కుటుంబం కదా మాది. అండ్ మీరు ఏదైనా కొంచెం మనీ మన యూట్యూబ్ నుంచి వచ్చే టైంలో అప్పుడు తీసుకుంటాను, మీరు బాగా సపోర్ట్ చేస్తే. అండ్ ఇక్కడ స్టీల్ పెట్టించాను కర్టన్స్కి, అండ్ ఇక్కడ దీనికి ఆపోజిట్ గుబ్బ బ్లాక్ పెట్టించాను అనమాట. ఇక్కడ పెట్టలేదు ఎందుకంటే మనకి అక్కడ ప్లేస్ లేదు, కాబట్టి మనకి కావాల్సింది ఈ కర్టన్ వరకే కదా, కాబట్టి అది పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఇక్కడ ఇవి పెట్టించాను ఇలా అనమాట. సో అండ్ ఇది ఒక డోర్ అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ నాకు సిద్ధాంతి గారు ఈ డోర్ కూడా పెట్టాలి, ఇక్కడ కంపల్సరీ డోర్ ఉండాలని చెప్పేసి మనం తీయం, బట్ కానీ డోర్ అనేది ఉండాలి అదనమాట. దీనికి కూడా ఐఫోన్ సింబల్ లాగా మేబీ మళ్ళీ దీనికి అటాచ్ మళ్ళీ లాగేది కూడా అది పెట్టించాను అనమాట. ఇక్కడ ఇది స్కై బ్లూ, ఇక్కడ కూడా స్కై బ్లూ పెట్టడం జరిగింది. ఇది ఒక డోర్ అనమాట. ఓకే గైస్, ఇది కిచెన్ చేయకుండా ఇది గెస్ట్ రూమ్. ఎవరైనా మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ సోఫా సెట్స్ అవి వేద్దాం. అందరూ పక్కన బెడ్రూమ్లో కావాలంటే రారనమాట, కాబట్టి ఇది గెస్ట్ రూమ్ ఉండాలని చెప్పేసి నేను ఇది గెస్ట్ రూమ్ లాగా డిజైన్ చేయించాను అనమాట. మీకు ఈ టైల్స్, నేను టైల్స్ ఇవన్నీ ఎందుకు ఇంత కాస్ట్ అయినా సరే వేయించాను అంటే, సో ఆ లైట్ మనం నైట్ టైం ఆ లైటింగ్స్ అనేవి వేసినప్పుడు ఆ లైటింగ్స్ మొత్తం ఈ టైల్స్లో కనిపిస్తాయి అనమాట. సో ఎవరైనా గెస్ట్ రూమ్స్ వచ్చినప్పుడు కూర్చోడానికి మరీ ఒక నిమిషం లేట్ అయినా మనం వచ్చేటప్పటికి ఇవి చూస్తూ ఉండిపోవాలన్నమాట. కలర్స్ కానీ అవి కానీ అందుకే అందరూ అలా ఎంత కాస్ట్ అయినా సరే డిజైన్ చేయించేది. సో నేను ఇక్కడ ఎల్లో వేయించాను, అండ్ దీనికి లైట్ స్కై బ్లూ వేయించాను, దీనికి ఏమో ఇంకో ఎల్లో వేయించాను, అట్లా వేయించాను అనమాట. అండ్ ఫ్యాన్ వచ్చేసి అదే కలర్లో ఉండాలని చెప్పేసి నేను గోల్డ్ అండ్ కాఫీ కలర్లో తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఆపోజిట్ పింక్ వేయించాను వీటికి, అండ్ దీనికి నేను కాఫీ కలర్లో వేయించాను అనమాట. సో ఈ విధంగా డిజైన్ చేయించాను. ఈ రూమ్ గెస్ట్ ఎవరైనా వచ్చినా సరే ఒకటి ఏంటంటే అన్ని థిక్ కలర్స్ అనేది వేయించకూడదు అనమాట. ఎందుకు అంటే మనకి ఐస్ కూడా దెబ్బ అనమాట. సో మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళం కదా, మనం కొంచెం అన్నీ ఆలోచించాలి. అండ్ ఇది చూసే ఉంటాను, ఇది ఎప్పుడో నాది 2015లో నేను అలా ఉన్నాను అనమాట. ఇప్పుడు ఇలా ఉన్నాను అంతే కదా. ఇది వచ్చేసి 2017 అనమాట, ఇలా ఉన్నాను అనమాట. సో అండ్ ఇది వచ్చేసి షింక్ అనమాట. సో దీనికి ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు గబక్కన మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు తింటారు, అండ్ సోఫా సెట్లో ఉంటారు, కూర్చుంటారు, కాసేపు ఏమైనా తింటారు కదా. సో గబక్కన బయటకు వెళ్ళాలంటే కొంతమంది వెళ్ళారు, మనం ఏదైనా సిట్టింగ్ చేస్తూ ఉంటాం కదా సీక్రెట్గా, ఏం లేవు అలాంటివి, అంటే జస్ట్ ఊరికి క్యాజువల్గా కదా. సో అలాంటప్పుడు బయటకు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ షింక్ పెట్టించాను. అండ్ వీటికి మనం ఏదైనా రెడీ కూడా పెట్టుకోవచ్చు, బట్ అందుకని పెట్టించాను ఇలా. ఓకే, అండ్ దీనికి ఇక్కడ ట్యాప్, ఓకే వాటర్ ట్యాప్ నాకు ఇష్టం బాగుంది తీసుకున్నాను అనమాట. సో దీంట్లో పెట్టి ఇలా అనమాట. అండ్ ఇది పింగ్ అనేది అనమాట. సో ఇలా వస్తుంది. అండ్ దానికి ఇక్కడ మనం సోప్ పెట్టుకోవడానికి సోప్ బాక్స్ అనేది పెట్టడం జరిగింది. నాకు బ్లూ అంటే చాలా ఇష్టం, అండ్ బ్లూ కూడా దీనికి అటాచ్. అద్దం అనేది కొంచెం చాలామంది చూసుకునేది ఏంటంటే రెడీ అవ్వగానే గబక్కనే హ్యాండ్ వాష్ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇవి అద్దం చూసుకున్నాం కదా మెయిన్. సో అద్దం అనమాట. అండ్ దానికి స్టీల్ది ఇక్కడ టవల్ వేసుకోవడానికి స్టీల్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే సోప్తో కలుపుకున్నాం, అండ్ తర్వాత టవల్ తీసుకొని దుచ్చుకున్నాం, తర్వాత అద్దం చూసుకున్నాం. ఇంకా దువ్వేలు అవి కావాలంటే దీంట్లో పెడతాను, అప్పుడు వచ్చి దూకుంటారు మీరు కూడా ఫ్రెండ్స్ అందరూ. అండ్ ఇవి కూడా మొత్తం ఫిల్అప్ చేస్తాను, కొంచెం టైం పట్టేదానికి, ఎందుకంటే మొత్తం వీటిలో కావాల్సిన కొనాలంటే మ్యాక్సిమం ఒక 10,000. సో ఇలా అనమాట. దీనికి ఆపోజిట్ విండోస్ తెలిసిందే కదా. అండ్ లైటింగ్ సీలింగ్ ఈ మోడల్ చేయించాను, దాంట్లోనేమో లవ్ సింబల్ చేయించాను, అండ్ దీంట్లోనేమో ఇలా చేయించాను.
మీకు ఈ లైటింగ్స్ ఇక్కడ ఆపోజిట్ పడేవి మొత్తం నైట్ అయితే అట్రాక్టివ్గా ఉంటాయని చెప్పేసి నేను ఇంకా లైట్లు అనేవి ఏం వేయలేదు. ఇవన్నీ నేను నైట్ బ్లాక్ చేసేటప్పుడు సో పార్ట్ 1 పార్ట్ 2 లాగా ఏ రూమ్స్లో ఎలా పెట్టేసాను అనేది మీకు మొత్తం క్లారిటీ ఇస్తాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ బయట వరండా ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను, చూద్దాం, ఓకే. అండ్ దీనికి కూడా యాపిల్స్ వచ్చే విధంగా పెట్టించాను, వెళ్ళి కూడా బాగుంటాయి, లుకింగ్ బాగుంటుంది అని చెప్పేసి వీడియో వాచ్ చేయాలి. Come on, let's go. Let's go. Let's go. Let's go. ఓకే గైస్, ఇది బయట ఓపెన్ ప్లేస్ అనమాట. అంటే వరండా వచ్చేది కదా మనకి, ఎవరికైనా కావాలన్న వాళ్ళకి మ్యాక్సిమం వరండా వస్తుంది కదా. సో దానికి ఎందుకు ఇది వచ్చేసి ఈ టైల్స్ వేయించాను అనమాట. సో లైట్ స్కై బ్లూ, సో దానికి ఆపోజిట్ సేమ్ అదే కలర్ అనేది ఇక్కడ కూడా వేయించడం జరిగింది. అండ్ దీనికి ఇక్కడ ఫ్యాన్ ఒకటి చిన్నది సింపుల్గా అనమాట, ఎందుకంటే మళ్ళీ పెద్దదైనా అంత లుక్ అనిపించదు. దీనికి అలా చిన్న ఫ్యాన్లు అయితేనే లుక్ అనిపిస్తాయి. అండ్ ఒక లైట్ షాట్ అని చెప్పేసి ఒకటి అనేది పెట్టడం జరిగింది. అండ్ షింక్ మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేస్తాం, బ్రష్ చేసేటప్పుడు మనకి ఎవరైనా చూడడానికి కూడా కొంచెం నీట్గా ఉండాలి. కాబట్టి ఈ మోడల్ అనేది తీసుకున్నాను, నాకు అసలు బాగా నచ్చింది అనమాట. అందుకని చెప్పేసి ఇదే కావాలని చెప్పి ఫిక్స్ అయిపోయింది, ఎందుకంటే అంత మురికి కూడా మనకి కనిపించదు. అలా ఇంకా మోడల్స్ ఉంటాయి, బట్ ఏంటంటే నాకు ఎందుకు ఈ మోడల్ బాగా నచ్చింది, సింపుల్గా ఉంది, బెదరకుండా నీట్గా ఉంది అనమాట. అందుకని సో దీనికి అటాచ్ ట్యాప్, ఓకే. అండ్ అలానే సోప్ పెట్టుకోవడానికి మార్నింగ్ లేకుండా మనం సోప్ పెట్టుకుంటాం కదా, సో అందుకని చెప్పి సోప్ బాక్స్ అనేది తీసుకోవడం జరిగింది. దీనికి ఆపోజిట్ నాకు ఇది గిఫ్ట్ వచ్చింది. ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు మేము చూపించుదామని చెప్పేసి అనుకున్నాం కదా, అది గిఫ్ట్స్ వచ్చినాయి, అన్బాక్స్ ఓపెన్ చేసింది, దాంట్లో కూడా ఇది కూడా గిఫ్ట్ వచ్చింది అనమాట. మా ఫ్రెండ్స్ అదే ఈ డోర్స్ చేసిన వాళ్ళు మేము తీసుకొచ్చిన. అండ్ దానికి ఆపోజిట్ ఈ మిర్రర్ అనేది మనం చూసుకున్నాం కదా, ఎవరైనా సరే హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మిర్రర్ అనేది కంపల్సరీ చూసుకుంటాం కదా, అందుకని చెప్పి దానికి ఆపోజిట్ మిర్రర్ పెట్టించాను. అండ్ అలాగే హ్యాండ్ టవల్ అనేది మనం ఇక్కడ వేసుకుంటాం కదా, సో సింపుల్గా అనేది ఎక్కువ సింపుల్గా ఉంటుంది విధంగా. అండ్ ఇది బాత్రూమ్ అనమాట. సో ఇప్పుడు బాత్రూమ్ టూర్ లాగా ఒక బాత్రూమ్ ఈ డోర్ అనమాట. ఇది యాంగిల్ ఎలా ఉంది, అందరూ ఫ్రిడ్జ్ టూర్లు కూడా చేస్తున్నారు. నేను అస్సలు వదిలిపెట్టలేను, ఫ్రిడ్జ్ టూర్లు బాత్రూమ్ టూర్లు అన్నీ చేయాలని నిర్ణయించేసుకుని ఈరోజు నేను బాత్రూమ్ టూర్ కూడా చేస్తున్నాను అనమాట దీంతో పాటు. సో దీనికి ఏంటంటే సింపుల్గా ఇలా పెట్టించాను, బెల్లు బాగుంటుంది అని చెప్పేసి ఈ మోడల్ అనేది పెట్టడం జరిగింది. అండ్ దీనికి లాగా ఇక్కడ అండ్ లోపల కూడా లాగే పెట్టించాను, దీనికి సింపుల్గా ఇది పెట్టించాను, ఓకే. ఇది మా బాత్రూమ్ అనమాట. ఇప్పుడు బాత్రూమ్ టూర్ కూడా చేస్తున్నానంటే మీరు ఆలోచించండి. ఓకే, ఇది బాత్రూమ్ అనమాట. కానీ ఓకే, బాత్రూమ్ టూర్. కానీ ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా మనం తీర్చేదల్లా బాత్రూమ్ ఒకటే. నాకైతే మ్యాక్సిమం 99% నేను అలానే ఫీల్ అవుతాను అనుకుంటా. ఎందుకంటే మనకి ఎలాంటి కష్టాలున్నా బాత్రూంలోనే కూర్చుని ఏదో ఆలోచిస్తా అలా 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 ఫ్రీ అవుతాం అనమాట. ఓకే, ఎంత సంపాదించినా సరే బాత్రూంలో వచ్చే ఫీల్ అసలు ఎక్కడ రాదన్నమాట. కాబట్టి అందుకే బాత్రూమ్ని చాలా నీట్గా ఉంచుకోవాలి. అండ్ అలాగే వాటికి తగ్గ విధంగా మనం వాడుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాప్స్, హీటర్ పెట్టిస్తాం కదా మనం, దానికి వేడి నీళ్ళకి అండ్ చన్నీళ్ళకి, ఓకే. ఫస్ట్ అండ్ నెక్స్ట్ తర్వాత షవర్, షవర్కి అంటే మనం కంట్రోల్ చేసుకునేది అనమాట. ఇది మనకి ఎక్కువ కావాలితే ఎక్కువ, తక్కువ కావాలితే తక్కువ. అందుకే స్టీలే పెట్టించాను, ఎందుకంటే లుక్ బాగుంటుందని. అండ్ ఇది కూడా ఇక్కడ వరకు ప్లాస్టిక్ పెట్టించాను, ఎక్కువ స్టీల్ అనేది సరే అంత బాగోలే. దీని చుట్టూరు స్టీల్ వస్తే ఏంటంటే స్టీల్ కోటింగ్ వస్తే బాగుంటుంది, లుక్ అనేది అదిరిపోతుంది అని చెప్పేసి. అండ్ అలాగే కొంచెం అండ్
సోప్స్, 2 సోప్స్. ఒకటి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మనం సోప్ పెట్టుకున్నాము, ఇది మనం వంట పెట్టుకునే సోప్. ఇక్కడేమో మనం బ్రష్ అవన్నీ యూస్ చేసుకునే, అండ్ ఇక్కడ ఇంకేమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెట్టడం, ఇది వచ్చేసి ఇక్కడ స్టీల్ ట్యాప్ పెట్టించాను. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి అందుబాటులో ఉండాలి కదా బకెట్ అనేది మనం యూస్ చేసే పనులకి. అండ్ ఇది కూడా స్టీల్దే పెట్టించాను. అండ్ ఇవి మొత్తం టైల్స్ వేయించేసాను అనమాట. సో ఏంటంటే ఇప్పుడు హెవీ మోడల్ టైల్స్ కూడా వస్తున్నాయి, బట్ ఏంటంటే అవి మందం తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవైతే కొంచెం మందం ఎక్కువ ఉన్నాయి. అండ్ ఫిష్లు ఇలా చేపలు చూస్తా మనం హ్యాపీగా వెళ్ళొచ్చు బాత్రూమ్కి. అండ్ ఇవి వచ్చేసి ప్లాస్టిక్కి పెట్టించాను, ఎందుకంటే ఇవన్నీ కూడా స్టీల్ పెట్టిస్తే కొన్ని డేస్కి ఏమవుతుందంటే ఒక రకమైన లాగా వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి ప్లాస్టిక్లో మంచి ప్లాస్టిక్, అండ్ దీనికి వైలెట్ కలర్ గుబ్బలు ఇలా పెట్టించాను, ఎందుకంటే ఫేవరెట్ కలర్ అని కూడా చెప్పాను కదా. అండ్ ఇవి వచ్చేసి ఇప్పుడు వస్తాయి, ఇక్కడ బటన్ నొక్కితే వస్తాయి చూసారు, సో అలాంటివి వస్తాయి. బట్ ఏంటంటే అవి పెట్టొచ్చు, బట్ దానివల్ల ఒకటి ఉంది ఏంటంటే అది ఒకవేళ చెడిపోతే మొత్తం సెట్ మార్చేయాల్సింది. బట్ ఇదంటే ఇప్పుడు ఇది ఒకవేళ చెడిపోయినా సరే మనం దీని వరకు మార్చుకుంటే సరిపోతుంది. అది కూడా ఆలోచించి నేను ఈ 3 తీసుకున్నాను. అండ్ ఇది వద్దులే, ఇది బ్లాక్ ఎందుకు పెట్టించాను అంటే ఇది కూడా దాంతో పాటే ఉంది కాస్ట్. ఇది కూడా 7,000 ఉంది, అది 10,000 అనమాట. బట్ ఎందుకంటే ఇది ఒక మొత్తం వైట్ తీసుకుంటే మురికి అయిపోయింది, మళ్ళా మనం మనకి అలా అనిపించదు కొన్ని డేస్ అయిన తర్వాత. అండ్ అలాగే వీటికి 2 ఇస్తాడు కదా, 2 లేయర్స్ మనకి. సో ఇట్లా అనమాట. సో ఇంకా ఎందుకు నేను ఇది చూపిస్తున్నానంటే మీకు ఇంకా బాత్రూమ్ అనేది ఓపెన్ చేయలేదు, బట్ ఓపెన్ చేసినా సరే నీట్గానే ఉండేది, నేను అంత నీట్గా పెడతా. అండ్ ఇది వచ్చేసి మనకి స్టీల్ది, ఏదైనా మనం బట్టలు అవన్నీ వేసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ట్యాప్స్ హీటర్ అవి పెడతారు కదా, సో దానికి సంబంధించిన అనమాట. దీనికి వచ్చేసి ఇలా తిప్పితే దీంట్లో వాటర్ వెళ్తే అది ఇది కూడా అనమాట. సో చాలా స్టైలిష్గా వచ్చింది, నాకు అందుకే బాగా నచ్చింది. అండ్ కలర్ కానీ ఇది కానీ మనం ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా నీట్గా. అండ్ ఒక బల్బ్ అనేది సరిపోతుందని చెప్పేసి ఒక బల్బ్ అనేది పెట్టించామన్నమాట. అండ్ ఇక్కడ గ్యాప్ ఎందుకు వచ్చింది అని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు. అండ్ హౌస్కి దీనికి అనేది అటాచ్ అవ్వకూడదని చెప్పేసి అన్నారనమాట. అయినా కానీ అందుకని చెప్పేసి ఇక్కడ గ్యాప్ అనేది పెట్టించాం. స్లాబ్ కూడా గ్యాప్ అనేది పెట్టించాం. ఇది వచ్చేసి స్లాబ్ పోపించాం ఇక్కడ వరకు, దీని వరకు సపరేట్గా స్లాబ్ పోపించి దీని మీద ఇంకా మనకి పై స్లాబ్కి అటాచ్ అవ్వాలి కదా, దానికి ఏదన్నా వేస్ట్ వస్తువులు పెట్టుకోవచ్చు అని చెప్పేసి దానికి అక్కడ వరకు ఒక గదిలా కట్టించేసానంటే అప్పుడు అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట. అండ్ ఇక్కడ వాష్రూమ్ మనకి అండ్ ఇక్కడ విండో అనమాట. సో ఏంటంటే ఇది మనకి వాష్రూమ్లో స్మెల్ ఏదన్నా కొంచెం వచ్చినా సరే దాంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి అటువైపు పెట్టించాం అనమాట. అండ్ చేతిలో సో మీకు చెప్పాను కానీ ఇక్కడ స్లాబ్ ఓపించాను, పైన వచ్చేసి గ్యాప్ పెట్టాను నేను. అక్కడ ఏంటంటే ఏదన్నా వేస్ట్ వస్తువులు కానీ అలాంటివి అనేది అక్కడ పడేదాన్ని చెప్పేసి ఇక అక్కడ అది పెట్టాను అనమాట. ఇక్కడ వచ్చేసి దీనికేమో గ్రీన్ వేయించాను, అండ్ ఇక్కడేమో పింక్, దీనికి ఆపోజిట్ వైట్ వేయించాను అనమాట. ఇది వచ్చేసి వారంగా. అండ్ ఇప్పుడు ఇది చూద్దాం, ఇక్కడ కూడా లైటింగ్స్ ఇవన్నీ కూడా. అండ్ 1, 2, 3, 4 ఈ వాల్లో కూడా లైటింగ్స్ పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా టైల్స్ అయిపోవడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇక్కడ కూడా ఏదైనా సిట్టింగ్ చేస్తే మనం కూర్చుంటూ ఉంటాం, చాలామంది ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా మనం ఇక్కడ వరండాలో కూర్చోవడం చదువుకోవడం దానికి కూడా మనకి హ్యాపీగా ఉంటుంది. అండ్ ఒకసారి ఈ వాతావరణం చూడండి ఎలా ఉందో చుట్టుపక్కల చూసారా, పచ్చని పొలాల మధ్యన. అండ్ మా ఇంటి ముందు సిమెంట్ రోడ్డు, మళ్ళీ ఎక్కడ మట్టే విధంగా లేకుండా పచ్చని పొలాల మధ్యన ఎటువంటి కాలుష్యాలు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండని వాతావరణంలో మేమైతే ఉంటాం అన్నమాట. ఇంత పచ్చగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. దోమలు అలాంటివి అంటారు అవి వస్తూ ఉంటాయి, కొడతా ఉంటాయి, బట్ ఏంటంటే అంత ఎక్కువ ఉండవు. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఈ వాతావరణం అనేది. అండ్ ఇది పార్ట్ 1 అనమాట. నా మొత్తం పైన ఎలా డిజైన్ చేయించాను అనేది మీకు నా రూమ్స్ అనేవి ఎలా ఉండేది మీకు క్లారిటీ. ఇప్పుడు పైన కూడా ఎలా ఉన్నది ఒకసారి చూపిస్తాను.
మొత్తం టెరెస్ పైకి రావడం జరిగింది మనం. సో ఇక్కడ మీకు ఇందాక కింద నుంచి ఓవరాల్గా మోడల్ అనేది చూపించాను కదా. సో ఇది చూడండి ఒకసారి ఈ మోడల్ ఎలా పెట్టించాను. ఓకే, ఇక్కడ బాగా థిక్ ఎల్లో. ఓకే, దీనికి ఆపోజిట్ ఇక్కడ ఎల్లో. ఓకే, దీనికి ఆపోజిట్ ఇక్కడ వైలెట్ వేపించడం జరిగింది. దీనికి స్ట్రక్చర్ అనేది పెట్టించాను, దీనికి ప్లెయిన్ లాగా ఇచ్చేసాను అనమాట. అండ్ ఇక్కడ కూడా ఎల్లో అండ్ పింక్, ఎల్లో పింక్ బాగా థిక్ కలర్స్ పెట్టించాను. అండ్ ఇక్కడ లైటింగ్స్. ఓకే, వీటికి మ్యాచింగ్ లైటింగ్స్. ఇవన్నీ నైట్ మీకు క్లారిటీ చూపిస్తాను. వీటన్నిటికి లైటింగ్ పెట్టించాను. అండ్ ఇక్కడ ఆపోజిట్ గ్లాస్ స్టీల్, అండ్ ఇక్కడ స్టీల్ వచ్చే విధంగా. అండ్ టాప్ లైట్. ఓకే, ఎదురు ఏ కలర్స్ వేయించాను ఇవి కూడా మీకు అన్ని క్లారిటీగా చూపిస్తాను మీకు తర్వాత. అండ్ ఎలాంటి స్ట్రక్చర్ పెట్టించాను, ఎక్కడెక్కడ స్ట్రక్చర్ పెట్టించాను, ఎక్కడెక్కడ ప్లేన్ లాగించాను అది కూడా. అండ్ ఇక్కడ మెట్ల మీద ఇది శాంతం పైకి వచ్చేసాం అనమాట. ఇది మెట్ల మీద కూడా స్లాబ్ పోపించాను ఎందుకంటే నీట్గా బాగుంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడ ట్యాంకీ మనం యూజ్ చేసుకునే ట్యాప్స్ అన్నిటికీ కావాలి కదా. ఇది జ్యూస్ కంపెనీ అనమాట. ఓకే, సో ఇదేంటంటే చాలా గట్టిగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో పవర్ లైన్స్ అవన్నీ ఎక్కడ తెచ్చాము అవి కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి డిష్ మా టీవీకి కింద ఫ్లోర్లో ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో ఉంది టీవీ, అది చూపిస్తాను కదా ఇప్పుడు. దానికి సంబంధించిన డిష్ అనమాట. ఇది మొత్తం వచ్చేసి ఫ్లోరింగ్. ఓకే, ఇది టాప్ లైట్స్ సైడ్ ఒక పెట్టాను. అండ్ ఎవరైనా పైన వచ్చినప్పుడు సిట్టింగ్ చేస్తూ ఉంటారు కదా, ఈ సిట్టింగ్కి యూస్ అవ్వాలంటే కంపల్సరీ మనకి ఈ టైప్ టాప్ లైట్లు ఉన్నాయి. అక్కడ లైట్స్ ఉన్నాయి. అండ్ ఈ లైట్ అనేది ఇంకా ఫోకస్ ఎక్కువ అనేది కొడుతుంది అనమాట. సో ఈ ఒక్క లైట్ వేస్తే చాలు, ఇంకే లైట్స్ కూడా వేయాల్సిన అవసరం కూడా లేదు ఈ సైడ్కి. అండ్ ఒకసారి చూద్దురండి. సో ఇది మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇది మొత్తం ఈ పచ్చని వాతావరణం ఇవన్నీ నీట్గా ఉంటాయి. అండ్ ఇటు సైడ్ కొబ్బరి చెట్లు కానీ, ఈ కొబ్బరి చెట్లు కానీ, ఇటు సైడ్ ఈ వాతావరణం చూడండి, మనంతా హైట్లో ఉన్నాము. సో వీటికి కలర్స్ ఇవన్నీ అటు సైడ్ వెళ్ళిన తర్వాత చూపిస్తే ఇక్కడ నుంచి మనకి రాదు. దీనికి పింక్ వేయించాను అనమాట. సో పైన వాటి వరకు. అండ్